2026 T20 వరల్డ్ కప్ కి టీమిండియా తన 15 మెంబర్స్ స్క్వాడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అందులో మేజర్ గా కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆ చేంజెస్ ఏంది అండ్ స్క్వాడ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా చేసిన చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి శుభ్మన్ గిల్ ని T20 స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు. దీనికి రీజన్ వచ్చేసి రీసెంట్ గా తను చూపిస్తున్న పూర్ పర్ఫార్మెన్స్. రీసెంట్ గా జరిగిన సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో కూడా మనం చూసుకుంటే చాలా పూర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ అయితే T20 స్క్వాడ్ లో అయితే కంబ్యాక్ ఇచ్చాడు. ఇషాన్ కిషన్ ని T20 స్క్వాడ్ లోకి తీసుకురావడం అనేది చాలా మంచి చేంజ్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇషాన్ కిషన్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. అండ్ జార్ఖండ్ టీం అయితే ఫైనల్స్ దాకా తీసుకెళ్లి ఫైనల్స్ సెంచరీ కొట్టి జార్ఖండ్ టీం అయితే కప్ అయితే అందించడం అయితే జరిగింది. ఇదైతే చాలా మంచి చేంజ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ సెకండ్ చేంజ్ వచ్చేసి T20 స్క్వాడ్ నుంచి జితేష్ శర్మ అయితే డ్రాప్ చేసి అతని ప్లేస్ లో రింకు సింగ్ అయితే T20 స్క్వాడ్ లోకి అయితే కంబ్యాక్ అయితే ఇస్తున్నాడు. బట్ వీళ్ళిద్దరు అయితే స్టార్టింగ్ లోనే ప్లేయింగ్ లెవెల్ ఆడతారా అని చెప్తే నాకైతే ఆడరని చెప్తుంది. ఇషాన్ కిషన్ ని సంజు సామ్సంగ్ బ్యాకప్ ప్లేయర్ గానే పెడతారు. అండ్ రింకు సింగ్ అయితే శివం దూబికి బ్యాకప్ ప్లేయర్ గా పెడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఒకసారి మన స్క్వాడ్ ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుంటే, ఆ బ్యాటర్స్ వచ్చేసి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా అయితే ఉంటాడు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, రింకు సింగ్ అయితే ఉంటారు. ఆల్ రౌండర్స్ గా వచ్చేసి శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ అయితే వైస్ కెప్టెన్ గా అయితే అనౌన్స్ చేశారు. అండ్ వాషింగ్టన్ సుందర్ అయితే ఉంటాడు. అండ్ బౌలింగ్ లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ అయితే ఉంటారు. అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఉంటాడు. అండ్ ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు అని చెప్పి చూసుకుంటే, ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అయితే వస్తారు. వన్ డౌన్ లో వచ్చేసి తిలక్ వర్మ వస్తారు. నెంబర్ 4 లో వచ్చేసి సూర్య కుమార్ యాదవ్ అయితే వస్తాడు. అండ్ నెంబర్ 5 లో శివం దూబే అయితే వస్తాడు. అండ్ నెంబర్ 6 లో వచ్చేసి హార్దిక్ పాండ్యా అయితే వస్తాడు. అండ్ నెంబర్ 7 లో వచ్చేసి అక్షర్ పటేల్ అయితే ఉంటాడు. అండ్ నెంబర్ 8 లో వాషింగ్టన్ సుందర్ అయితే ఉంటాడు. అండ్ నెంబర్ 9 లో జస్ప్రీత్ బుమ్రా, 10 లో హర్షిత్ రాణా, 11 లో వరుణ్ చక్రవర్తి అయితే ఉంటాడు. నాకు తెలిసి హర్షిత్ రాణా ఆర్ హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళైతే ఆడతారని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ ప్లేయింగ్ లెవెన్ వచ్చి జస్ట్ ఎలా ఉండబోతుందో అని చెప్పడం మాత్రమే జరిగింది. ఇదే ఉంటుందని చెప్పి నేనైతే 100% అయితే చెప్పలేను. అండ్ దాంట్లోకి ఇషాన్ కిషన్, రింకు సింగ్ రావడం మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి గైస్.